ఇక మహారాష్ట్రలో భారీ విజయంతో బీజేపీ నేతలు ఆనందాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్ పని అయిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఓడిన ప్రతిసారి కాంగ్రెస్ ఈవీఎంలపై నెపం నెట్టి తప్పించుకుంటుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో హామీలను అమలు చేయలేదని, అందుకే మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను ఓడించారని అంటున్నారు బీజేపీ నేతలు. చాలా అలవాటైంది కాంగ్రెస్ పార్టీకి, అలా సంబంధించినటువంటి కొన్ని పార్టీలకు. రాహుల్ గాంధీతో సహా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పొరపాటు జరిగిందని ఎలక్షన్ కమిషన్ మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళు గెలిస్తే తెలంగాణలో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు గెలిస్తే కర్ణాటకలో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు గెలిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు బాగున్నట్టు, జార్ఖండ్లో గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు, బీజేపీ గెలిస్తే Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు ఒక అలవాటు కాంగ్రెస్ పార్టీకి అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి అలా ఈ ఫలితాలతోని. వాళ్ళు ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటింది. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో పోటీ చేసింది. 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి, ఐఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేరు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీరు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రమాల పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి ఇవాళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పచెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 400 పైసలకు పనులు చేస్తా అని చెప్పి 6 గ్యారంటీల పేరిట 66 హామీల పేరిట ఇవాళ 1, 2 అమలు చేసి కేవలం బస్సులలో ఉచిత ప్రయాణం మాత్రమే అమలు చేసి దేశమంతా కూడా హామీలు అమలు చేసిన పార్టీ అని చెప్పి 100 కోట్ల రూపాయలతో పేపర్లలో యాడ్స్ ఇచ్చి వంచే ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మరో వంచనకు గురి చేసే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని చెప్పి ఇవాళ అక్కడి ప్రజానీకమంతా కూడా తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో మోసగించింది చాలు, ఇక మీ మోసం చెల్లదని చెప్పి మహారాష్ట్ర ప్రజానీకమంతా కూడా తన చైతన్యాన్ని, లౌక్యాన్ని చాటించి గొప్ప మెజారిటీతో గెలిపించింది.